భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నేడు భారత్ బంద్ ను అఖిలపక్ష పార్టీలు దుకాణదారులకు ముందుగా సమాచారం ఇవ్వడంతో అన్ని దుకాణాలు, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. భారత్ బంద్ లో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, మాస్లేం ప్రజాపందా పార్టీల ఆధ్వర్యంలో జయప్రదం చేసినట్లుగా ఆ పార్టీల నాయకులు తెలిపారు. పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్ లో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, ఆటో డ్రైవర్లు, ఆశా కార్యకర్తలు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కార్మిక కర్షకుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి.